కేంద్ర త్రికోణ రాజయోగంతో త్వరలోనే వీరికి జాక్పాట్. గ్రహాల రాకుమారుడైన బుధుడు, నీడగ్రహమైన రాహువుల కారణంగా కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడబోతుంది. ఆగస్టు నెలలో ఏర్పడుతున్న ఈ రాజయోగం కొన్ని రాశులకు శుభ ఫలితాలను, మరికొన్ని రాశులకు అశుభ ఫలితాలను అందిస్తుంది. బుధుడు ఆగస్టు 22వ తేదీన కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. కర్కాటక రాశిలో తిరోగమనంలో ఉన్న బుధుడితో పాటు రాహువు కూడా కలవడం వల్ల కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది. కర్కాటక రాశిలో కేంద్ర త్రికోణ రాజయోగం రాహువు బుధుడికి త్రికోణంలో మొదటి 3, 6, 11వ ఇంట్లో ఉన్నప్పుడు కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది. అయితే కేంద్ర త్రికోణ రాజయోగంలో రాహువు కారణంగా వ్యక్తుల జీవితాలలో ఇబ్బందులు వస్తాయి. ఈ రాజయోగం కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలను కూడా ఇస్తుంది. ఈ రాజయోగం కారణంగా ముఖ్యంగా 3 రాశుల వారికి జాక్పాట్ తగులనుంది. ఇక ఆ రాశులు ఏమిటో చూద్దాం. కర్కాటక రాశి. కేంద్ర త్రికోణ రాజయోగం వల్ల కర్కాటక రాశి వారికి విశేషమైన ఫలితాలు వస్తాయి. వీరి జీవితం అనుకున్న విధంగా ఉంటుంది. జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. కర్కాటక రాశి వారు ఈ సమయంలో ఎటువంటి ఒత్తిడి లేని ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. సింహరాశి. కేంద్ర త్రికోణ రాజయోగం సింహరాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. బుధుడి అనుగ్రహం కారణంగా సింహరాశి వారు వర్తక వ్యాపారాలలో లాభాలను పొందుతారు. రాహువు ఈ రాశిలో 8వ ఇంట్లో ఉండడం వల్ల బుధ రాహువుల కలయిక సింహరాశి వారికి మేలు చేస్తుంది. ఈ సమయంలో సింహరాశి వారు తాము అనుకున్న పనులను నిర్విఘ్నంగా పూర్తి చేసుకుంటారు. తులారాశి. కేంద్ర త్రికోణ రాజయోగం కారణంగా తులారాశి వారికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. తులారాశి వారి జీవితంలో చోటు చేసుకున్న అనేక ఇబ్బందులు తొలగిపోతాయి. సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం అవుతాయి. ఈ సమయంలో అనేక ఆర్థిక లాభాలను ఆర్జించే అవకాశం ఉంది. మీ ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది. ఇది తులారాశి జాతకులు తమ కలలను సాకారం చేసుకోవడానికి మంచి అవకాశం అని చెప్పుకోవాలి.